అందరికీ నమస్కారం। ఈ రోజు 16 సోమవారాల వ్రతం గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను। నేను చేసుకున్న 16 సోమవారాల వ్రతం చూపిస్తూ ఈ వీడియోలో ఏం తినాలి, పూజ ఎలా చేసుకోవాలి, పూజకి కావాల్సినవి అన్నీ క్లియర్గా ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను। లాస్ట్ వరకు చూడండి। పుట్టమట్టి తెచ్చుకొని జల్లించుకొని మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి। ఆ తర్వాత అందులో కొంచెం గంధం, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది, ఇది జవ్వాది అండి, జవ్వాది కొంచెం, గంధం కొంచెం, పచ్చకర్పూరం కొంచెం వేసి ఇందులో కొంచెం పాలైనా పోయచ్చు। నేనైతే స్వామివారికి గంగాజలం ఇష్టం కాబట్టి గంగాజలం వేసాను। ఆ తర్వాత విభూది వేసాను। విభూది ఎందుకంటే 17 సోమవారాలు శివలింగం సువాసన భరితంగా ఉంటుందనేసి నేను ఇలా వేసాను। ఇలా వేయకపోయినా పర్వాలేదు, మట్టితో అయినా చేసుకోవచ్చు। ఇలా శివలింగాన్ని అయితే మట్టితో తయారు చేసుకున్నాను। దీన్నే పార్థివలింగం అని అంటారు। మన చేతులతో స్వామివారిని ఇలా అందంగా రెడీ చేసుకుని ఆ పూజ చేస్తే ఆ ఆనందమే వేరు కదా। అందుకే మన చేతులతో మనం చేసుకోవాలి। పుట్టమట్టితో ఏ మట్టి అయినా సరే శుద్ధమైనది, ఎవరు తొక్కందైనా సరే ఏ మట్టి అయినా సరే ఇలా శివలింగం చేసుకొని మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న శివలింగాన్ని గుండిని అక్కడ పీఠంపై ప్రతిష్ఠింప చేసుకొని ఆవాహన చేసుకొని స్వామివారిని ఇలా అందంగా అలంకరించుకొని పసుపు గణపతిని అంటే పసుపుని ముద్ద చేసి ఇలా గణపతిగా మనం ప్రార్థన చేసుకోవాలి। ముందు ఆయన్నే మనం కోరికలు ఏ ఆటంకం లేకుండా ఈ వ్రతం సవ్యంగా జరగాలని, మీరు ఏ కోరికతో కోరుకుంటున్నారో ఆ వ్రతం ఎందుకు చేస్తున్నారో ఆ కోరికని ఆయనకి చెప్పుకొని సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వరుడికి బుక్లో ఉన్నట్టు వ్రత బుక్ ఉన్నది కదా, అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ సవ్యంగా చేసుకుంటూ చాలా సింపుల్ అండి అనుకుంటారు చాలామంది। వ్రతాలంటే చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయని, చాలా సింపుల్ అండి ఈ షోడప సోమవారాల పూజ। ప్రసాదం కూడా స్వామివారికి చాలా సులభం అండి, గోధుమ నూకతో ప్రసాదం చేసుకోవాలి। ఈ ప్రసాదం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను। కానీ ఈ సోమవారం పూజ చేసుకుంటే ఏ కోరిక కోరుకున్నా తీరుతుందండి, ధర్మబద్ధమైన కోరిక। మనకి ఏది ఇస్తే మనము మంచిగా ఉంటామో ఆ శివయ్యకి తెలుసు కదా, అందుకే ఈ వ్రతానికి అంత మహిమ। తప్పకుండా అందరూ చేయండి। ఇందులో ఉపవాసం ఎలా ఉండాలంటే ఉప్పు అసలు ఆ రోజంతా తినకూడదండి। ఉప్పు తినకుండా ఏం తినాలి అని చాలామందికి సందేహం రావచ్చు। ఉప్పు కలపకుండా ఏదైనా మీరు తినచ్చు। ఉప్పు లేని బెల్లం కలుపుకొని గోధుమ దోశ తినచ్చు, రాగి దోశ తినచ్చు, ఇలా ఏదైనా సరే ఉప్పు లేకుండా ఆ రోజు చూసుకోండి। ఇంతే, చాలా సింపుల్ అండి బోలా శంకరుడి పూజ। మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంతేనా అంటారు, భయపడకండి, అందరూ చెయ్యండి। పూజ అయిన తర్వాత మరో రోజు ఉదయాన్నే ఆ శివలింగాలన్నీ తీసి ఒక బాక్స్లో భద్రపరచుకోండి, పార్థివలింగాన్ని మాత్రం। వ్రతం బుక్లో అన్నీ ఉంటాయండి, ఒక్కసారి పూర్తిగా వ్రత బుక్ని చదవండి। ఈ వ్రతము చాలా మంది అడిగారు ఎక్కడ చేయాలని, ఎక్కడైనా చేయొచ్చమ్మా, అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా చేయొచ్చు, రోడ్డు మీద ఉన్నా చేయొచ్చు, మీ ఇష్టం। బాడిగింట్లో ఉండాము అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడున్నా సరే పూజ చేసుకోవచ్చు। ఒకవేళ పూజ మధ్యలో మీరు ఊరికి వెళ్ళాల్సి వచ్చినా ఆ ఊరిలో ఉన్న వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి దోషము లేదు। అది ఎక్కడ పటం లేదు, మట్టితోనే శివలింగం చేయాలనా, ఇలా చాలామంది చాలా సందేహాలు। ముందు ఫస్ట్ ఆ సందేహాలు పక్కన పెట్టండి, మనస్ఫూర్తిగా మీరు పూజ చేయాలనుకుంటే ఈ సందేహాలన్నీ అసలు అడ్డు రావు। ఫస్ట్ ఈ భక్తుడు పూజ చేస్తాడా లేదని ఆటంకాలు ఏర్పరుస్తాడు, కానీ మనం చేయాలని గట్టిగా సంకల్పం చేసుకొని స్టార్ట్ చేస్తే శివయ్య మురిసిపోతాడు, ఆటోమేటిక్గా అన్నీ అవే సమకూరుతాయి। మీరు ఒక్కసారి సంకల్పం చేసుకోండి, నేను చెయ్యాలి శివయ్య అని అడగండి, ఆటోమేటిక్గా అన్నీ మీకే అర్థమవుతాయి। అవి లేకుండా ఇది లేదు అది లేదు అదంతా ఒక సాకు మాత్రమే। మనం చెయ్యాలి మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ అవే ఎత్తుక్కుంటూ వస్తాయి। చిన్న పూజ చాలు, మనకి పెద్ద పెద్దవి అవసరం లేదు। మన శక్తి ఎంతో అంత చేసి భక్తితో స్వామివారిని వేడుకుంటే తప్పకుండా ఫలితాలు ఉంటాయి। ఏ శివలింగంతో చేయాలి, మట్టి శివలింగంతోనే చేయాలని చాలామంది అడిగారు, కానీ ఇది ఏ శివలింగంతో అయినా చేయొచ్చండి। ఇంట్లో బంగారు దుండ, వెండి దుండ, కంచి దుండ ఏదున్నా సరే అభిషేకం చేసుకోండి, స్వామివారికి పూజ చేసుకోండి। మాకు మంత్రాలు రావండి, ఎలా ఈ పూజ చేయాలంటే స్వామివారిని అందంగా అలంకరించుకోండి, ఓం నమః శివాయ అని జపం చేసుకోండి చాలు। అన్నీ వచ్చి మేము చేయలేము బద్దకిస్తే మాత్రం అది చాలా పెద్ద తప్పండి। మనం చదవగలిగినప్పుడు చదవాలి, మన నోరు శుద్ధి అవుతుంది, ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా వాక్ శుద్ధి అవుతుంది। కాబట్టి తప్పకుండా తప్పులు వస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు। ఒక పసిబిడ్డ చదువుతున్నాడని చూస్తాడే కానీ భగవంతుడు తప్పులు ఎతకడు, అందులో ప్రేమను మాత్రమే, మన భక్తిని మాత్రమే చూస్తాడు। కాబట్టి భయపడకుండా తప్పులు చదువుతావేమో అన్నీ పక్కన పెట్టండి, సందేహాలన్నీ పక్కన పెట్టి పూజ మనస్ఫూర్తిగా చేయండి, బోలా శంకరుడి అనుగ్రహం పొందండి। వంకాయ కొట్టాలనా, కలిసిం పెట్టాలనా, ఈ సందేహాలన్నీ పక్కన పెట్టండి। కలిసిం నేను పెట్టలేదు, పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవాలనే ఉంటే పెట్టుకోండి। నేనైతే ఇవాళ కలిసిం పెట్టలేదు, నారికేల దీపం కూడా పెట్టలేదండి, స్వామివారికి నేను పూజ చేసుకున్నాను అంతే।
మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నారికేల దీపం పెట్టుకోండి, కలశం పెట్టుకోండి. వ్రత బుక్లో నియమాలన్నీ ఉంటాయి. ఒకసారి వ్రత బుక్ని చదవండి. కథలో అన్ని నీట్గా ఇచ్చుంటారు ఏమేమి చేయాలి అనేది. చాలా సింపుల్ అయిన పూజ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సందేహాలు పక్కన పెట్టండి, భక్తి మాత్రం ముందు పెట్టండి. ఇది ఈ పూజలో నియమం. భక్తి ఒక్కటే. భోలా శంకరుడు చూసేది భక్తి. ఇది ఇవాళ వీడియో. మీకు ఉండే సందేహాలన్నీ నేను తీర్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిగిలి ఉంటే అడగండి, నేను చెప్తాను. నా పూజ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. నమః పార్వతీపతియే. నమో నమః.